డెత్ నోట్ యానిమీ 27 ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ ఇది. కొంచెం 26 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకోనీకి ఏం లేదు మామ. జస్ట్ రీక్యాప్ ఏసిండు మనకు అంతకుముందు జరిగిన ఎపిసోడ్‌లన్నీ. బట్ ఎండింగ్‌లో మాత్రం ఎల్ చనిపోయిండని చెప్పి ఒక ఆర్ఫన్‌లో ఉన్న ముగ్గురు పర్సన్స్‌కైతే తెలిసింది. తెలిసిందని చూపించిండు. వాళ్ళ ఓలో మనకి ఇంకేం చెప్పలేడు. ఆడికి మనకి ఎపిసోడ్ 26 అయితే ఆపేసిండు. సో ఆడికించి ఎపిసోడ్ 27 అయితే స్టార్ట్ అయితది. సో మనకు స్టార్ట్ అయినాక మెలో అనే క్యారెక్టర్ అయితే అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషిని అయితే ఇప్పుడు ఎల్ చనిపోయిండు. ఇప్పుడు మళ్ళీ కీరాని ఎవరు పట్టుకుంటారు? కీరాని పట్టుకునే పని ఎవరికి ఇచ్చారు అని చెప్పి మెలో అయితే ఆ పెద్ద మనిషిని అయితే అడుగుతాడు. నా ఫోన్ మళ్ళీ నోటిఫికేషన్ ఆఫ్‌లో పెట్టలే. సో తనైతే చెప్తాడు. ఎల్ అయితే దాంట్లో ఆ విషయం ఏం చెప్పలేడు అని అయితే చెప్తాడు. సో దాని తర్వాత అక్కడనే ఉన్న పెద్ద మనిషి అయితే వీళ్ళిద్దరికైతే మీరిద్దరు కలిసి కీరాని కనబెట్టండి అని అయితే చెప్తాడు. బట్ దానికి మెలో అయితే ఒప్పుకోడు. సో దాని తర్వాత వెనకాల ఒక వైట్ డ్రెస్ వేసుకొని ఒక పర్సన్ అయితే ఉంటాడు. తన పేరు వచ్చేసి నియర్. ఈ పాటికి మీకు మెలో అర్థమైంది అనుకుంటా వాడే ఆడ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు. సో ఇక్కడ ఉన్న ఇద్దరు పర్సన్స్ కి అయితే మెలో ఇంకా నియర్ కి అయితే ప్రతి దాంట్లో కాంపిటీషన్ అనమాట. ఎప్పుడు కాంపిటీషన్ గానే ఉంటారు వాళ్ళు. అండ్ మనకి వేరే యానిమేలో రైవల్స్ ఎలా ఉంటారో అలా అనమాట వీళ్ళది ఈడ పంచాయతీ. ఈ మెలోకి అయితే నియర్ తోటి కలిసి పని చేయడం అయితే నచ్చది. సో కాబట్టి నేనే సొంతంగా కీరాని కనబెడతా అని చెప్పి శబదం చేసి ఆఫీస్ లోకి అయితే బయటకైతే వెళ్ళిపోతుంది. ఎవడో వెళ్ళిపోదో మీ ఇష్టం ఎవడైనా కానీ అని. సో దాని తర్వాత మనకి టైం స్కిప్ లెక్క అయితే వేస్తారు. ఎల్ చనిపోయి అయితే మనకి 5 years అయితే అవుతుంది. 2012లో జరుగుతున్న అంటే డేట్ వేస్తాడు వాడు. సో మనకి ఈ డేట్ వరకు ఎల్ చనిపోయి 5 years అవుతుందంట. తర్వాత మన నియర్ కి అయితే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అయితే పరిచయం చేసుకొని మంచిగా క్లోజ్ అవుతారు అనమాట. సో తననైతే పరిచయం చేసుకొని FBI ఆఫీసర్ తోటి అయితే మాట్లాడిపిస్తాడు. సో దాని తర్వాత లాస్ట్ 3 years నుంచి మనం వీని ఎన్ అని పిలుచుకుందాం. వీడైతే చాలా కీరాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనిపెట్టి ఉంటాడు. దాని తర్వాత ప్రెసిడెంట్ అయితే FBI ఆఫీసర్ కి ఎల్ పొజిషన్ లో ఉండే ఏకైక పర్సన్ తిని ఒక్కడు మాత్రమే అని చెప్పి FBI ఆఫీసర్ కి అయితే పరిచయం చేస్తాడు. దాని తర్వాత USA లో వచ్చేసి కీరాను పట్టుకోనికి అయితే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక టీం అయితే తయారు చేశారు. ఆ టీం పేరు వచ్చేసి మీకు ఏదైతే ఎందుకు టీ అని కానీ ఆ టీం అయితే ఉంది కీరాని కనబెట్టనికి. సో ఆ టీమ్ లో అయితే మొత్తం ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు అనమాట. అందరూ మేధావులే అనమాట ఆ టీమ్ లో ఉండేటోళ్ళు. సో ఆ టీమ్ లోనే మన ఎన్ కూడా ఉంటాడు, అదే నియర్. సో తర్వాత మనకి ఆ నియర్ ఎన్ అయితే కట్ చేసి ఇక్కడ లైట్ ని అయితే చూపిస్తారు. లైట్ వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ అక్కడ కూర్చొని కీరా గురించి అయితే మాట్లాడుకుంటా ఉంటారు. సో అప్పుడు మన లైట్ అయితే ఒక డైలాగ్ అయితే చెప్తాడు. కీరా చేసేది కూడా కరెక్టే, తను అలా చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి ఈ భూమి పైన మంచి వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. సో మంచి వాళ్ళు మాత్రమే ఉంటున్నారు కాబట్టి ఈ భూమి పైన మనం అందరం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఫిల్ ఆఫ్ ఏవో ఒకటి ఇస్తా ఉంటాడు టీమ్ అన్నమాట. దాని తర్వాత మన చీఫ్ అయితే తను ఆలోచించుకుంటా ఉంటాడు. అసలుకి కీరా టీవీలో టెలికాస్ట్ చేయని క్రిమినల్స్ కూడా ఎలా చంపగలుగుతున్నాడు ఇప్పుడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సో దాని తర్వాత అప్పుడు అక్కడికే సాయు అనేది వస్తుంది. ఈమె వాళ్ళు అనుకోకండి, లైట్ వాళ్ళ సిస్టర్. వద్దు మామ, మీరు లైన్ వేయకండి మామ, లైట్ గన్ గురించి తెలుసు కదా, వాడు ఒక పెద్ద టెర్రరిస్ట్ కన్నా అద్మానంగా తయారయ్యిండు, మంచిగా ఉన్నా సరే చూడకండి, వద్దు మీరు సిగ్గుపడకూరి. బట్ అక్కడ మన మత్సుబ్ అయితే కూర్చొని ఉంటాడు కదా, వాడు సిగ్గుపడతా ఉంటాడు అనమాట తనని చూసి. సో అప్పుడే మీసా అయితే అక్కనే ఉంటది కదా, మీసా అయితే మత్సుబ్ అని చూసి ఏంటి మత్సుబ్ అతను చూసి అంతగానో సిగ్గుపడుతున్నావు ఏంది అని అయితే అడుగుతుంది. అప్పుడే చీఫ్ అయితే కొంచెం సీరియస్ అయ్యి నేను నా కూతుర్ని ఒక డిటెక్టివ్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకోవట్లేను అని అయితే చెప్తాడు. సో లైట్ వాళ్ళ ఫాదర్ చెప్పింది విన్నాక వాళ్ళ మదర్ కూడా అదే అంటది. ఇక లైట్ వాళ్ళ సిస్టర్ అయితే మత్సుబతోటి అయితే ఏం పర్వాలేదులే మనం ఫ్రెండ్స్ లాగా అయితే ఉందాము అని అక్కడికి నచ్చ చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది. సో తను వెళ్ళిపోయినాక వాళ్ళు అలానే మాట్లాడుతూ ఉంటే అప్పుడే మన చీఫ్ కి అయితే ఒక కాల్ అయితే వస్తుంది. కాల్ చేసేది ఐజావా కాల్లో చెప్పింది నాకైతే చీఫ్ ఇంకా లైట్ అలానే మత్సుబా ముగ్గురు అయితే అక్కడికి బయలుదేరుతారు. ఆ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే NPA ఆఫీస్ నుంచి అయితే వస్తుంది. అసలు కాల్లో ఏం చెప్పి ఉంటాడంటే NPA డైరెక్టర్ ని అయితే ఎవరో కిడ్నాప్ చేసి అయితే ఉంటారు. సో అది అక్కడికి వాళ్ళు ఫాస్ట్ గా అయితే ఆఫీస్ కి అయితే వెళ్తా ఉంటారు. అలానే ఇప్పుడు మన డెప్యూటీ డైరెక్టర్ వచ్చేసి లైటే అనమాట. అక్కడ సారీ మామ, లైట్ కాదు, లైట్ వాళ్ళ ఫాదర్ చీఫ్. తర్వాత వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాక లోపలికి వెళ్ళినాక కాల్ ఏ టైం కి వచ్చిందో తెలుసుకుంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళినాక అయితే కాల్ ఏ టైం కి వచ్చిందో తెలుసుకుంటారు. అలానే వాళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అని కూడా అడుగుతారు. సో వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారంటే వీళ్ళ తానున్న డెత్ నోట్ అయితే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ డైరెక్టర్ అయితే వదిలేస్తారంట. సో అప్పుడే లైట్ అయితే వెనకలకి ఎంచి అసలు ఈ డెత్ నోట్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, ఆ కిరానే ఆలోచిస్తున్నాడా ఏంది డెత్ నోట్ గురించి అని అయితే అంటాడు. సో అదనమాట లైట్ అయితే ఆలోచిస్తున్నా అనమాట, అసలుకి డెత్ నోట్ తెలిసిన వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇది కావాలనుకుంటున్నారు, ఇంతకు అది ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత చీఫ్ అయితే అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికైతే అన్ని అదే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇలా అంతుంటారు కదా, వాళ్ళందరికీ ఇలా మా డైరెక్టర్ అయితే కిడ్నాప్ అయ్యాడు అని చెప్పండి అని చెప్తాడు. అలానే ఈ డెత్ నోట్ గురించి ఎలాంటిది మాట్లాడకండి, జస్ట్ కిడ్నాప్ అయ్యిండు అని మాత్రమే చెప్పండి అని చెప్తాడు. సో చీఫ్ అలా చెప్పినాకైతే అప్పుడు అక్కడికి FBI ఏజెంట్ అయితే వస్తాడు చీఫ్ ని కలవడానికి. సో తను అక్కడికైతే వచ్చి FBI వాళ్ళకైతే ఆ కీరా కేసుని సాల్వ్ చేయడానికి అయితే డెత్ నోట్ అయితే కావాలి, సో మీ తాను డెత్ నోట్ మాకు కొంచెం ఇయ్యండి అని అయితే అడుగుతాడు. సో తను చెప్పింది వినంగానే చీఫ్ కి అయితే చాలా కోపం వస్తుంది. అంటే మీరేనా మా డైరెక్టర్ ని
కిడ్నాప్ చేసిరని చెప్పి పోయి తన కాలర్ అయితే పట్టుకుంటాడు. సో ఇదంతా మనోడు ప్లాన్ వేసి ఉంటాడనమాట. అంటే ఎఫ్‌బీఐ ఏజెంట్ మాత్రం పంపించింది మన నియర్ అనమాట. అదే ఎన్ అయితే పంపించుంటాడు. సో తను అలా పంపిస్తుండు కదా! సో తను ఇక్కడికించి ఇంటాడు. ఇన్నాక తనకు అర్థమైతది. ఓహో! ఇప్పుడు ఎన్‌బీఐ డైరెక్టర్‌ని ఎవలో కిడ్నాప్ చేసినారు అని చెప్పి అర్థం చేసుకుంటాడు. సో అప్పుడు నియర్ అయితే తన మైండ్ అయితే చేంజ్ చేసుకుంటాడు. ఇప్పుడైతే మనం ఈ పోలీసోళ్ళకైతే హెల్ప్ చేద్దాం. తర్వాత డెత్ నోట్‌ని ఎప్పుడైనా తీసుకుందాం టీ అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయితాడు. సో దాని తర్వాత మనకి డైరెక్టర్‌ని అయితే కిడ్నాప్ చేసిర్రు కదా! ఆ డైరెక్టర్‌ని అయితే చూపిస్తారు. తనని కిడ్నాప్ చేసింది మాఫియా వాళ్ళు. సో మాఫియా వాళ్ళతోటి కలిసి ఎవర్రా కిడ్నాప్ చేపించింది ఇదంతా అంటే మెలో అయితే కిడ్నాప్ చేపిస్తాడు. ఆడ ప్రతిజ్ఞ చేసిపోయిండు కదా! నేనే ఒంటరిగా వెళ్ళి సాల్వ్ చేస్తా అని చెప్పి వాడనమాట. సో డైరెక్టర్‌ని అయితే కిడ్నాప్ చేపించుకొని ఆ కేసుని ఎవళ్ళు టేకప్ చేస్తారు, అందులో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఇవంతా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు తన నుంచి. సో అది ఇన్నాక మెలోకి అయితే డౌట్ వస్తది. నాకు తెలిసి ఈడ ఒక్క డెత్ నోట్ లేదు, 2 డెత్ నోట్లు ఉన్నాయి. ఒకటి ఈ ఆఫీసర్స్ తోటి ఉంది, ఇంకోటి కీరా తోటి అయితే ఉంది. సో అప్పుడే మెలో అయితే డిసైడ్ అవుతాడు. నేను ఎట్లాకేంచి ఆ 2 డెత్ నోట్లను అయితే దక్కించుకోవాలి. సో అప్పుడు నాకు ఎవ్వరు అడ్డొస్తే వాళ్ళని నేను చంపేస్తా అని ఈ వీడియో సైకోవాడా లేకపోతే మంచోడా ఏం అర్థం కాదు ఇది అయిపోయారాక మనకి కూడా. కానీ ఇక్కడ మనకి లైట్ అయితే చూపిస్తారు. లైట్ గానికి అయితే చాలా కోపం వస్తూ ఉంటది. ఎందుకంటే ఆ డెత్ నోట్ గురించి మళ్ళీ వాళ్ళకి తెలిసింది, అసలు ఈ టాపిక్ ని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు అని చెప్పి సీరియస్ గా కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. సో దాని తర్వాత మనకి మాఫియా వాళ్ళని అయితే చూపిస్తారు. వీళ్ళు మంచి చిల్లు కొడతా ఉంటారు అనమాట మామ. అప్పుడే అక్కడనే పనిచేసి ఒక అతను అయితే వచ్చి ఆ డైరెక్టర్ చనిపోయిండు అని అయితే చెప్తాడు. సో తర్వాత మనకి మెలోని అయితే చూపిస్తారు. మెలో తన మైండ్ లో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నాకు తెలిసి ఆ డైరెక్టర్‌ని కీరాగాడే చంపేసి ఉంటాడు. ఎందుకంటే నాకు తెలిసి మాఫియా వాళ్ళ ఫేస్‌లు, వాళ్ళ పేర్లు వానికి తెలవయి కాబట్టి వీళ్ళని ఏం చేయలేడు. బట్ వాడు తెలుసు కదా వానికి. అందుకే డైరెక్టర్‌ని అయితే లేపేసిండు. ఏం ఇన్ఫర్మేషన్ ఇయ్యొద్దని చెప్పి అని అనుకుంటా ఉంటాడు. సో ఇప్పుడు ఆ కీరా ఈ డైరెక్టర్‌ని చంపేసిండు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆ కీరా గానికి ఈ కిడ్నాప్ గురించి తెలిసే ఉంటది. సో తర్వాత మనకి వీళ్ళనైతే చూపిస్తారు లైట్ వాళ్ళని. మన లైట్ వాళ్ళైతే వీళ్ళ దానికి ఒక ఎఫ్‌బీఐ ఆఫీసర్ అయితే వస్తాడు కదా! డెత్ నోట్ కావాలని చెప్పి. వాళ్ళు వీడు నిజంగానే ఎఫ్‌బీఐ ఆఫీసరా కాదా అని చెప్పి రీసెర్చ్ చేస్తా ఉంటారు. సో వాళ్ళు సెర్చ్ చేసిన వాళ్ళకి తెలిసేది ఏంటంటే ఆడు నిజంగానే ఒక ఎఫ్‌బీఐ ఏజెంటే. సో తను ఒక ఎఫ్‌బీఐ ఏజెంట్ అని తెలిసినాక వీళ్ళంతా ఓకే మనం ఇప్పుడు వీడినైతే నమ్మొచ్చు అని చెప్పి ఫిక్స్ అవుతారు. తర్వాత లైట్ గాన్ ఫేస్ కు జూమ్ అవుట్ అయితే ఇస్తారు. అంటే నీ ఎడిటర్ వేస్తుంది మా ఎడిటర్. సో వాడు ఏం ఆలోచిస్తాడంటే ఈ పాటికి డైరెక్టర్ అయితే చనిపోయి ఉంటాడు. మరి ఎందుకు ఈ కిడ్నాపర్స్ ఇంకా ఏం రెస్పాండ్ అవ్వట్లేరు, కాల్ కూడా ఏం చేయట్లేరు అని. సో దాని తర్వాత లైట్ అయితే అక్కడ ఉన్న వాళ్ళతో అయితే మాట్లాడతాడు. మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన డైరెక్టర్ కి అయితే కేసుని ఎవరు టేకప్ చేస్తున్నారు, అందులో ఎవరు వర్క్ అవుతున్నారు అంత డీటెయిల్స్ అయితే తనకు తెలుసు. సో తనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ కిడ్నాపర్స్ కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని లైట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచిగా చెప్తా ఉంటాడు. చీఫ్ ఫోన్ కి అయితే డైరెక్టర్ మొబైల్ నుంచి కాల్ అయితే వస్తుంది. సో తిను ఫోన్ రాగానే వెనకాల వీళ్ళంతా స్టార్ట్ చేస్తారు అనమాట. వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. కాల్ ని ట్రేస్ చేస్తూ ఉంటారు. అంటే ఏడ కాల్ ఎక్కడికి వచ్చిందని చెప్పి వెతుకుతా ఉంటారు. సో ఆ కాల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ డైరెక్టర్ అయితే చనిపోయిందమ్మా ఇప్పుడు. సో దానికోసం మేము డైరెక్టర్ ఎలానో చనిపోయింది కాబట్టి ఇప్పుడు మేము మీ కూతుర్ని అయితే కిడ్నాప్ చేసినాము. సో ఇప్పుడు మీకు మీ బంగారు తల్లి కూతురు అంటే మీ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కావాలనుకుంటే మీరు ఆ డెత్ నోట్ తీసుకొని వస్తే మేము మీ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ని మీకు ఇచ్చేస్తాము అని అయితే చెప్తాడు. ఇంకో పక్క లైట్ ఏమో ఇదేంది ఇలా జరిగింది, సాయుని ఎందుకు కిడ్నాప్ చేశారు వీళ్ళు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సో వాళ్ళు కాల్ కట్ చేస్తారు తర్వాత. సో అప్పుడే చీఫ్ అయితే ఇంట్లో వాళ్ళ వైఫ్ కి అయితే కాల్ చేసి సాయు ఇంట్లో ఉందా లేదా అని అయితే అడుగుతాడు. సో మీరు గెస్ చేసిందే, తను లేదు ఇంకా ఇంటికి రాలేదని చెప్తుంది. సో అది విన్నాక అక్కడ ఉన్న వాళ్ళు ఇంకెక్కువ టెన్షన్ అవుతారు. లైట్ అయితే వాళ్ళ సిస్టర్ మొబైల్ కి అయితే కాల్ చేస్తాడు వాళ్ళ చెల్లెకి. బట్ వాళ్ళ చెల్లె ఫోన్ అనేది ఒక రోడ్ మీద మోగుతా ఉంటది. సో దాని తర్వాత లైట్ అక్కడ ఉన్న వాళ్ళతోటి నాకు తెలిసి ఆ కీరాకి డెత్ నోట్ వేరే వాళ్ళ చేతులు ఉండడం ఇష్టం లేదనుకుంటా. తనే ఇదంతా చేస్తుండొచ్చు, డెత్ నోట్ తానే ఉండాలని చెప్పి. నాకు తెలిసి ఆ కీరాకి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తా ఉండొచ్చు. అందుకే ఈ కేసును మనం మాత్రమే డీల్ చేయడం మంచిది అని అయితే అంటాడు. దాని తర్వాత ఆ డైరెక్టర్ చనిపోయింది అనే విషయం నియర్ కూడా తెలుస్తుంది. సో నియర్ అయితే అక్కడ ఉన్న వాళ్ళతో అడుగుతాడు తనను ఎవరు చంపేసి ఉండొచ్చు అని. సో ఆ వెనకాల ఉన్న ఒక ఆఫీసర్ ఏమో ఇంకోళ్ళు చంపేసి ఉండొచ్చు, ఆ కిడ్నాపర్సే చంపేసి ఉండొచ్చు అని అయితే అంటాడు. బట్ తన పక్కన ఉన్న ఆఫీసర్ ఏమో కీరా ఒకవేళ చంపేసి ఉంటే మాత్రం ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అని అయితే అంటాడు. దాని తర్వాత నియర్ అయితే మెలోగాని ఫోటో అయితే పట్టుకొని మీకు ఇతను దొరికాడా అని అయితే అడుగుతాడు. దానికి వెనకాల ఉన్న ఆఫీసర్ లేదు లేదు మాకు ఇంకా తను దొరకలేడు అని అయితే చెప్తాడు. సో మన ఎన్న అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నాకు తెలిసి మేలో నువ్వు ఇంకా మారలేవు, నువ్వు కూడా ఇప్పుడు ఈ కీరా కేసులో ఇన్వాల్వ్ అయ్యావా ఏంటి అని అయితే అనుకుంటాడు తన మైండ్ లో. దాని తర్వాత మళ్ళీ మనకి లైట్ వాళ్ళని అయితే చూపిస్తారు. ఆ కిడ్నాపర్స్ అయితే మళ్ళీ చీఫ్ కి అయితే కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసి ఏం చెప్తారంటే
2 డేస్‌లో డెత్ నోట్‌నయితే తీసుకొని లాస్ ఏంజల్స్‌కి అయితే రండి అని అయితే చెప్తాడు. దాని తర్వాత చీఫ్ అయితే ముందు నేను నా కూతుర్ని చూడాలి అని అయితే అంటాడు. సో, దానికి వాళ్ళైతే ఫోటో పంపుతాం చూడు అని అయితే చెప్తారు. సో, ఆ ఫోటో పంపించినాక వాళ్ళైతే చూస్తారు. దాని తర్వాత లైట్‌నయితే చూపిస్తారు. లైట్ అయితే ఏవో సెర్చ్ చేస్తా ఉంటాడు. తను ఏం సెర్చ్ చేస్తాడంటే తన ఫోటోని పంపించినాక ఎనకాల ఇద్దరు క్రిమినల్స్ అయితే చూపించుంటారు. వాళ్ళ గురించి సెర్చ్ చేస్తా ఉంటాడు. తను సెర్చ్ చేస్తుంటే అప్పుడే న్యూస్‌లో వీళ్ళ గురించి అయితే వస్తా ఉంటది. సో, లైట్ అది చూసి ఈ ఫోటో ఇప్పుడు తీసింది అని అయితే చెప్తాడు. తర్వాత చీఫ్ అయితే నేను డెత్ నోట్‌ని తీసుకొని లాస్ ఏంజల్స్‌కి వెళ్తాను అని అయితే చెప్తాడు. నేను ఒక ఫాదర్‌గా అలానే ఇక్కడ ఒక ఆఫీసర్‌గానే ఈ డెసిషన్ అయితే తీసుకుంటున్నాను. అప్పుడే లైట్ అయితే లేసి మనం ఇప్పుడు ఏం చేసినా గాని ఒక ప్లాన్ ప్రకారంగా అయితే చేయాలి. దానికి చీఫ్ అయితే లేదు ఇప్పుడు మన దగ్గర జస్ట్ 2 డేస్ మాత్రమే టైం ఉంది. ఎక్కువ టైం కూడా లేదు మన తాను ఇప్పుడు అని అయితే చెప్తాడు. దాని తర్వాత ఎఫ్‌బీఐ డైరెక్టర్ అయితే చూపిస్తారు. తనైతే ఎన్‌పీఐ డైరెక్టర్‌ని కీరానే చంపేసిండా అని చెప్పి నియర్‌ని అయితే అడుగుతాడు. దానికి నియర్ ఏం చెప్తాడంటే ఒకవేళ కీరాకి ఎన్‌పీఐ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తా ఉండుంటే ఖచ్చితంగా కీరానే డైరెక్టర్‌ని చంపేసి ఉంటాడు అని అయితే చెప్తాడు. దాని తర్వాత అక్కడ ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఉంటాడు కదా! తనకైతే కాల్ వస్తది. కాల్ చేసి తోలంటే మన లైట్ అయితే కాల్ చేస్తాడు. సో, ఆ కాల్‌లో లైట్ ఏం మాట్లాడతాడంటే నేను ఎళ్లి మాట్లాడుతున్నా. మా దగ్గరికి ఒక ఎఫ్‌బీఐ ఆఫీసర్ అయితే వచ్చిండు. ఇప్పుడు మీరు ఎన్‌పీఐ డైరెక్టర్ ఒక ఇన్వెస్టిగేషన్‌కి మీరు హెల్ప్ చేస్తారా అని అయితే అడుగుతాడు. సో, ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఏమో ఇదిగో ఎళ్లి మాట్లాడుతున్నాడు అని చెప్పి నియర్‌కి అయితే ఫోన్ అయితే ఇచ్చేస్తాడు. నియర్ ఫోన్ తీసుకొని పట్టుకొని హలో ఎల్ నంబర్ 2 అని అయితే అంటాడు. సో, ఆ డైలాగ్ ఇనంగానే మన లైట్ గానికి ఇంకొంచెం అంటే అర్థం కాదనమాట. దానికి లైట్ అయితే ఏంటి ఎల్ నంబర్ 2ఆ ఎల్ నంబర్ 2 ఏంది అని అయితే అంటాడు. దానికి నేనైతే ఇలా అంటాడు మా ఎఫ్‌పీకేలో ఉన్న 7 మెంబర్స్‌కి ఎల్ చనిపోయిందని తెలుసు. సో, ఇప్పుడు నువ్వు ఏం దాచనీకి ట్రై చేయకు అని అయితే చెప్తాడు. దానికి లైట్ అయితే ఇంతకి నువ్వెవలు ఈ ఎఫ్‌పీకే ఏంటి అని అయితే అడుగుతాడు. ఎలాంటి సాయం లేకుండా కీరాని పట్టుకోనీకి అని చెప్పి ఈ టీమ్‌ని అయితే మేము తయారు చేసుకున్నామని అయితే చెప్తాడు. సో, దాని తర్వాత అలానే నా పేరు వచ్చేసి నియర్ నువ్వు నన్ను ఎన్ అని పిలవచ్చు అని అయితే చెప్తాడు. నేను అందుకే వీడిని ఎన్ అని పిలుద్దాం టీ అని అన్నా. సో, దాని తర్వాత లైట్ అయితే కాల్ అయితే కట్ చేస్తాడు. లైట్‌కి అయితే నియర్ తోటి మాట్లాడినాక మళ్ళీ ఎల్ తోటి మాట్లాడినట్టే గుర్తుకొస్తది. సో, ఇక్కడితోటి 27th ఎపిసోడ్ అయితే అయిపోయింది.